ఏప్రిల్ 14 నుంచి 20 వరకు జిల్లాలో నిర్వహించనున్న జాతీయ అగ్నిమాపక వారోత్సవాలను జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ 1944 ముంబై డాక్ యార్డ్ పేలుడులో అమరులైన అగ్నిమాపక సిబ్బందికి నివాళులర్పించడం, అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో ప్రతి సంవత్సరం జాతీయ అగ్నిమాపక దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని అన్నారు. అగ్ని ప్రమాదాలు, వరదలు, అనుకోని విపత్తులు సంభవించినప్పుడు ఆస్తి, ప్రాణ నష్టాలు జరగకుండా తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా అగ్నిమాపక సిబ్బంది విశేషమైన సేవలు అందిస్తున్నారని జిల్లా కలెక్టర్ కొనియాడారు. ప్రమాదకర సమయాల్లో ప్రజల ప్రాణాలను రక్షించడంలో అగ్నిమాపక సిబ్బంది చురుకైన పాత్రను పోషిస్తున్నారని ఆయన తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని ఆయన తెలిపారు. ప్రతి ఏటా ఏప్రిల్ 14 నుంచి 20 వరకు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించడం ద్వారా ప్రజలను అగ్ని ప్రమాదాల పట్ల ముందస్తు జాగ్రత్తలు తీసుకునేలా అప్రమత్తం చేయడం జరుగుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు స్పందన అగ్నిమాపక సేవల శాఖ ఆధ్వర్యంలో సురక్షిత పాఠశాల, సురక్షిత ఆసుపత్రి, అగ్ని భద్రతపై అవగాహన ఉన్న సమాజం అనే నినాదంతో 2026 జాతీయ అగ్నిమాపక దినోత్సవం నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రమాద సమయాలలో ప్రజలు ప్రాణాలు, ఆస్తులు రక్షించడంలో అగ్నిమాపక సిబ్బంది పాత్ర ఎంతో కీలకమని అన్నారు. కాకినాడ జిల్లాలో 7 అగ్నిమాపక కేంద్రాలు ఉన్నాయని, వీటి ద్వారా జిల్లాలో ఎక్కడ ఎటువంటి అగ్ని ప్రమాదాలు జరిగినా వెంటనే తమ సహాయక చర్యలు అందించడం జరుగుతుందన్నారు. అదే విధంగా ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రుల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అగ్నిమాపక అధికారులు వి సుబ్బారావు, అదనపు అగ్నిమాపక అధికారి బిఎస్ బాబు, సూపరింటెండెంట్ జిఎస్ఏ వినాయక్, డి వీరబాబు, జిఆర్ఎస్కే రెడ్డి, పి సముద్రరాజు, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. To extend a warm and respectful welcome to our esteemed chief guest, the Honorable District Collector and District Magistrate Kakinada, Shri M.M. Harendra Prasad, IAS. Sir, we are honored by your gracious presence on this significant Right, sir. Right. Okay, sir. Thank you. जय श्रीमान, मुझे परेड आपका निरीक्षण के लिए हाजिर है श्रीमान। Sir, I submit that the prime motto of our department is my surrogate care on functions of the department is to safeguard life and property. Rescue operation. This department performs all types of rescue activities like rail, road accidents, drowning incidents, building collapses and animal rescue. Fire prevention. This department officials ensure fire prevention measures in various fire actions and rescue operations. Rescued around 125 animals in rescue operations. Previous year, the district collector and magistrate has sanctioned 22 lakhs for the procurement of personal protective equipment. We will commit these performance with your untiring support. Thank you, sir. सैयद मुस्तफा leading firemen, Uttarakhand, fire and emergency services. किरण ಹೊರಗಡೆ ಅವ್ರಿಗೆ ಏನು ಗಿರ್ಗಿರಂಡೆ
Thank you, sir. May I now request the humble collector and district magistrate to kindly address the gathering and share your valuable message. I wish you all a happy Fire Services Day. మనము మార్టియర్స్ డేగా ఈ దినాన్ని దేశవ్యాప్తంగా మనము సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఈరోజు తన ఒక ప్రాణాన్ని వారు పణంగా పెట్టి ఎంతోమంది ప్రాణాన్ని కాపాడిన ఘనత ఫైర్ డిపార్ట్మెంట్ది. అంతేకాకుండా ఆస్తి నష్టం కలగకుండా కూడా వారు సేవలు అందిస్తున్నారు. ఆ సేవలన్నీ కూడా ఆ సేవల కోసం త్యాగం చేసిన మహానీయులన్నీ కూడా ఈరోజు మనము గుర్తు తెచ్చుకోవాలి. దేశవ్యాప్తంగా ఈ సంవత్సరం ఇద్దరు మార్టియర్స్ని వారు గుర్తు తెచ్చుకోమని మన అందరికీ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. శ్రీ సోనీ ఎస్ కుమార్ వర్యులు కేరళ ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీస్ సంబంధించిన సిబ్బంది, అదేవిధంగా దుంగర్ సింగ్ వర్యులు లీడింగ్ ఫైర్మెన్ ఉత్తరాఖండ్ ఫైర్ డిపార్ట్మెంట్. వారిద్దరు కూడా ఈ సంవత్సరం వారి ఒక త్యాగాల వల్ల ఎంతో మంది ప్రాణాలని కాపాడారు. వాళ్ళని మనము కూలిపోయినప్పటికీ వాళ్ళ ఒక త్యాగాన్ని వాళ్ళ ఒక సేవల్ని మనం ఈరోజు మనము గుర్తుపెట్టుకొని ఆ విధంగా ఎటువంటి సమస్య మన సిబ్బందికి రాకుండా మనము ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఒక నిర్ణయం ప్రతి ఒక్కరు తీసుకోవాలి, సంకల్పం చేయాలి. మీరు ఇప్పుడే విన్నారు మన ఫైర్ ఆఫీసర్ వారిలో చదువుతున్నప్పుడు మన జిల్లాలో ఏ విధంగా వాళ్ళు సేవలు అందిస్తున్నారని. దాదాపు 7 ఫైర్ స్టేషన్స్ ద్వారా జిల్లా వ్యాప్తంగా ఎటువంటి సమస్యలు వచ్చినా వాళ్ళు ముందుకు వచ్చి సేవలు అందిస్తున్నారు. ఇంతే కాకుండా ఇంకా వివిధ విపత్తులు జరిగినప్పుడు కూడా ఫైర్ సర్వీసెస్ ముందుకు వచ్చి సేవలు అందిస్తున్నారు. ఇక్కడ మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా మనము చూసాం ఎన్నో ఫైర్ యాక్సిడెంట్లో వాళ్ళే చాలామంది ప్రాణాలని కాపాడిన ఘనత వారికి ఉంది. సో వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాళ్ళ సేవలు మేలు మళ్ళీ మెరుగైన విధంగా వాళ్ళు ప్రజలకు అందిస్తారని నాకైతే గట్టిగా నమ్మకం ఉంది. దానికి సహకరించే విధంగా గత కలెక్టర్ వర్యులు దాదాపు 22 లక్షల రూపాయలు వాళ్ళకి పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో సిఎస్ఆర్ సహకారంతో వాళ్ళకి ఇంకా మెరుగైన సదుపాయాలు కల్పించి వాళ్ళు ప్రజలకి అందుబాటులో ఉండి సేవలు ఇచ్చేవి. ప్రజలకు కోరేది ఒకటే, మీరు మీ వంతు జాగ్రత్తలు కృషి చేయాలి, పైన దృష్టి పెట్టాలి. గతంలో చూసిన హాస్పిటల్స్లో జరిగిన ప్రమాదాలు కూడా మనం చూడడం జరిగింది. సో హాస్పిటల్స్ వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా దేశ తొలి న్యాయ శాఖ మంత్రి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి. కాకినాడ ఇంద్రపాలెం కూడలి వద్ద గల అంబేద్కర్ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్, ఎమ్మెల్సీలు కరి పద్మశ్రీ, పేరభక్తుల రాజశేఖరం, సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ తదితరులు. దేశంలో అణగారిన వర్గాల ప్రజల కోసం పాటుపడిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడిన ప్రముఖులు. ఏప్రిల్ 14 నుంచి 20 వరకు జిల్లాలో జాతీయ అగ్నిమాపక వారోత్సవాలు. కాకినాడలో జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.